నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. సూలూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొని స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైకాపాతోనే అభివృద్ధి సంక్షేమం. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా ఎమ్మెల్యేలు. టీడీపీ హయాంలో నగరంలో 90% అభివృద్ధి పనులు పూర్తి చేశాం. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని చిల్లకూరు మండలంలోని తిక్కువర గ్రామంలో సీతారాములకు విశేష పూజలు. అనంతరం విగ్రహాలను ఊరేగిస్తూ శోభాయాత్ర. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం కావాలని ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా తెలిపారు. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభలో వారు పాల్గొని ప్రసంగించారు. నాయుడుపేట పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. ముందుగా గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రదాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని, ప్రజలు వైకాపాను ఆదరించాలని వారు వివరించారు. పేద ప్రజలు మన్నన పొందిన వ్యక్తి ఎవరైనా ఆ రోజు రాజశేఖర రెడ్డి మన్నన పొందినాడు. మేము ఎస్సీలు, ఎస్టీలు కాబట్టి మీరందరూ కూడా ఒక తీరి బాగా ఆలోచించండి. డబ్బులకి మనం అమ్ముడు భావం. పేదవాడు ఒకప్పుడు తన బిడ్డని చదివించుకోవాలంటే అప్పు చేసి రుణగ్రస్తుడై ఆ యజమాని ఇంటికాడ పనులు చేస్తున్నాడు. ఈ రోజు ప్రతి పేదవాడు ఏ కులంలో తన బిడ్డకి చదువు కావాలంటే జగనన్న వచ్చాడు, చదవండి మీ తలరాతలు మారుతుందని అమ్మఒడి పెట్టాడు, అన్ని రకాలుగా గుడ్లు ఇస్తున్నాడు. దాన్ని చూసి గర్వపడుతుండే రోజులు వస్తుంది. దీన్ని దెబ్బతీయకుండా మళ్ళీ జగనన్నని మీరు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన గుర్తు మనందరి గుర్తు జగనన్న గుర్తు, మహిళల గుర్తు, మనందరి గుర్తు ఫ్యాన్ గుర్తు, చల్లని గుర్తు ఫ్యాన్ సైకిల్. మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా పాలించడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక సాధికారత వైపు అడుగు ముందుకు వేయలేదు. మరి ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా మరి ఈ 76 సంవత్సరాల్లో కూడా సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూశామా ఇంత సాధికారత మనం ఏ రాష్ట్రంలో చూశామా? మరి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మరి అనేక రాష్ట్రాలకు బీసీలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మరి ఎస్సీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి విధంగా మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంకా మరికొందరు ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడారు. జరుగుతున్న కార్యక్రమం జగనన్న అడ్డాలో జరుగుతున్న కార్యక్రమం
సూలూరుపేట జగనన్న అడ్డా. ఈ నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల్లో టాప్ మెజార్టీతో మొట్టమొదటి గెలిచే అభ్యర్థి సంజీవయ్య. ఖచ్చితంగా 100% నిరూపిస్తాం. జగనన్నకు బహుమతిగా ఇస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలందరూ జగనన్నను ఆశీర్వదించేదానికి ఈరోజు ఈ కార్యక్రమానికి 25,000 మంది ఈరోజు తరలి వచ్చారంటే రేపు జగనన్న ప్రోగ్రాం ఉంది. నెక్స్ట్ మంత్లో 1,00,000 మందితో ఈ నియోజకవర్గంలో సూలూరుపేటలో జగనన్న ప్రోగ్రాం దిగ్విజయం చేస్తాం. కార్యకర్తల సహకారం, ఆయన ఇచ్చిన పేద ప్రజల బడుగు బలహీన ఏ విధంగా అయితే అన్ని చేసి అంబేద్కర్ ఉద్యమం చేశాడు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విధానాన్ని పాటించిన తర్వాతనే అంత విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో స్థాపించడం. ఆయన శక్తికి మారు పేరు. 3 పార్టీలు కలిసి వచ్చినా 30 పార్టీలు కలిసి వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది. వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి చేసే వర్గంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మనకి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి అన్న సారథ్యంలో సూలూరుపేట 3వసారి అఖండ విజయం సాధించబోతున్న కిలివేటి సంజీవన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న మా డిప్యూటీ ముఖ్యమంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, ఇంకా మిగతా జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 2019 ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో మంది ఎంతో కొంత చేశారు. కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు 50% ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగకర్త, భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎంత మేలు జరిగిందో, అలాగే 2019 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఎంత మేలు జరిగిందో ఒకసారి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లల యొక్క జీవన ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకునే స్కూళ్ళలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కాకుండా పేదలందరి వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప. 2019 తర్వాత కేవలం ఒక ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో
25,000 కోట్ల వరకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన బిడ్డలందరూ బాగా చదువుకోవాలి, పోటీ ప్రపంచంతో పోటీ పడాలి. నాడు నేడుతో వాటి రూపురేఖలను మార్చారు మన జగనన్న. ఈ రాష్ట్రంలో మీ బిడ్డలను గొప్ప చదువులు చదివించే బాధ్యతని నాది అన్న జగనన్న మాట కట్టుబడి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలే కాదు, గోరుముద్ద పథకంతో వారికి సంపూర్ణ ఆహారం అందించడమే కాకుండా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది విద్యాకానుక రూపంలో బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, షూ కావచ్చు, టై కావచ్చు, అన్ని కూడా మరి వారికి అందించి విద్యా ప్రయోజనం అందుకున్న వారిలో 185% మంది మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క మన నియోజకవర్గంలోనే విద్య మీద జగనన్న ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత తెలుసా? 210 కోట్ల రూపాయలు. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పేద విద్యార్థులను చదివించేదానికి జగనన్న 210 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి పేదవాడికి ఇందుని అందిస్తున్న సందర్భం ఇది. మన జగనన్న చిత్తశుద్ధి. మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలని కోర్టుకెళ్లి ఇంగ్లీష్ విద్యని ప్రభుత్వ పాఠశాలలో పెట్టదని చెప్పినండి దుర్మార్గుడు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, అనిల్ కుమార్ యాదవ్, ఎన్డీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపిక, నాయకులు జనార్దన్ రెడ్డి, ఎంపీపీ అరుణారెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, హరినాథ్ రెడ్డి, మాధవ్, రాజారెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలో వైకాపా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాజరైన నాయకులకు ఘన స్వాగతం పలికారు. పట్టణ రోడ్లు ప్రజలతో కిక్కిరిశాయి. ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులకు భారీ పూలమాలలతో స్వాగతం పలికారు. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు రూపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే, సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు. సూలూరుపేట నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎవరా అన్న సందిగ్ధానికి తెరపడింది. నాయుడుపేటలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు హాజరైన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ దఫా జరిగే ఎన్నికల్లో సూలూరుపేట అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అని ప్రకటించారు. ఈ మాట సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారని, అసమ్మతి నేతలందరూ కలిసి పనిచేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఎవరైనా అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయేటటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీ నుంచి కిలివేటి సంజీవయ్య గారు పోటీ చేస్తారు అభ్యర్థిగా. ఇది నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఈ యొక్క నియోజకవర్గంలో కొంతమంది నాయకులకి ఏదో కొంత అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల రకరకాలుగా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా సమావేశాలు పెట్టుకొని ఏదో అభ్యర్థిని మారుస్తారన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నటువంటి విషయం
పార్టీ అధిష్టానానికి తెలుసు. నేను ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో ఎంతటి వ్యక్తి అయినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా, పార్టీలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలో ప్రతిదీ కూడా, ప్రతి ఒక్కటి కూడా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే. ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను, కొంతమంది ఇంకా ప్రకటించలేదు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఎక్కడైతే అభ్యర్థులను మారుస్తారో ఆ మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ అన్ని నియోజకవర్గాల్లో, మిగతా నియోజకవర్గాల్లో గతంలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేశారో, ఎన్నికయ్యారో వాళ్ళనే కంటిన్యూ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొంతమంది నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి కానీ, శ్రీమంత్ రెడ్డి కానీ, ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, శేఖర్ రెడ్డి కానీ, ఇక రఫీ కానీ, వీళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీ యొక్క నిర్ణయం, పార్టీ అధిష్టానం చేసినటువంటి నిర్ణయం, మీరంతా కూడా పార్టీకి క్రమశిక్షణతో అభ్యర్థిని ఎవరినైతే నిర్ణయించారో కిలివేటి సంజీవయ్య గారిని పార్టీ అధ్యక్షులు, ఆయన్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రమశిక్షణ రాహిత్యంతో మీరు గిరిరెడ్డి మాటలను విని మీరు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించినట్టయితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. వీరందరికీ కూడా, వీళ్ళలో చాలామందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్కి కట్టా సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీమంత్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గారు బదులివ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి జవాబు సంతృప్తికరంగా లేదు. పార్టీ క్రమశిక్షణకి వాళ్ళు క్రమశిక్షణతో కలిసి మెలిసి అభ్యర్థితో కలిసి పనిచేయాలనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళు మళ్ళీ కూడా ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు నుంచి టీడీపీ హయాంలో దాదాపు 90% అభివృద్ధి పనులు చేశామని, నెల్లూరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ పరిధిలో ఉన్న కుసుమ హర్జనవాడలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణల విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు వేసామంటే మట్టి లేని రోడ్లు ఉంటాయి. అంటే రోడ్లలో కార్లు కానీ, బస్సులు కానీ, సైకిళ్ళు కానీ, ఆటోలు కానీ ఏవైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండాలి. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఆ చివరి ఒక 5 అడుగులు, ఈ చివరి 5 అడుగులు వదిలేసిన 2 వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద పోయి మన రోడ్డు మీద తీసుకొచ్చి చదువుతుంది. ఆ వెనకాల వచ్చే దాన్ని తొక్కుంటా పోతాయి, దుమ్ము లేస్తుంది. దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు ఎండ్ టు ఎండ్ రోడ్ ప్లాన్ చేశాం. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎక్కడైనా తీసుకోండి, అన్నిట్లో అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, అండర్ గ్రౌండ్ సివరేజ్, దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి. 54 డివిజన్లో ఎక్కడ దోమలు ఉండకూడదు. దోమలు ఉండకూడదు అంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఒకటే మార్గం. డెవలప్డ్ కంట్రీస్ లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ వాటికి ఆస్కారం ఉండదు. ఇళ్లలో, బాత్రూంలో కానీ, టాయిలెట్స్ లో కానీ, వంటగదిలో నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ మళ్ళీ ట్రీట్ చేస్తారు, దాన్ని ట్రీట్ చేసి బయటకు వదులుతారు. అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చే నెల్లూరు సిటీ 54 డివిజన్లకి అది 90% అయింది. కొద్దిగా మిగిలిపోయింది, దాన్ని వదిలేశారు. ఏదైనా నారాయణ సార్ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు కట్టడం దాని వల్ల మీరు కట్టించుంటే ఏదో నారాయణ సార్ కొంతమంది అనుకునేవాళ్ళు 50 మంది.
ఇప్పుడు మీరు కట్టించకుండా ఉండిన దాని వల్ల 100 మంది నారాయణ ఆ సంగతి మీకు ఇప్పుడు తెలిసింది. ఈ రోజుకి మీకు నాతో వైసీపీలో పెద్ద నాయకుడు మాట్లాడాడు. నారాయణ గారి మీద నేను చెప్తున్నానంటే నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒక పెద్ద నాయకుడు నాతో మాట్లాడితే నారాయణ గారి మీద ఎవరు గెలవరు, ఎవరు నేసినా గెలవరు అనేది డిసైడ్ అయిపోయింది మాలో, మా పార్టీలో అనేది అన్నారంటే ఇంకా వాళ్ళకి నారాయణ గారు అంటే ఎంత గుండె దడదడ కొట్టుకుంటుందో అర్థమవుతా ఉంది. ఈ రోజు ఎక్కడ పోయినా ఆయనకుండే మంచితనం, ఆయనకుండేటటువంటి అదృష్టం నాకు తెలియదు, కానీ ఆయన కష్టం, ఆయన పడిన కష్టం గతంలో ఆ రోజు జనానికి గుర్తు రాలేదు, కానీ ఈ రోజు అందరిలో గుర్తొస్తుంది. చేసింది ఒకప్పుడు బాలాజీ నగర్ లాస్ట్ లో ఎత్తుకున్నా, ఇప్పుడు నవాపేట ఎత్తుకున్నా ₹1,00,000 కూడా చేయని అంకణం. ప్రజా సంక్షేమం మేరకు పరిపాలన చేయలేక సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేశారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నారాయణతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి టీడీపీ చేపట్టబోయే సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకులు సాయిరాం, మస్తానయ్య, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే యాక్చువల్ గా కొన్ని ఇళ్ళు తిరిగాం, ఒక 20 ఏళ్ళ దాకా. ఎక్కడికి పోయినా ఒకే నినాదం, ఒకటే చెప్తున్నారు, ఈసారి మీకే, ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అంటే మేము అడగక ముందు, వాళ్ళ గడప తొక్కక ముందు వాళ్ళు చెప్తున్నారు ఈసారి మీకే, ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చేది కూడా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. అంత వేవ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో వేవ్ అనేది మన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా లాస్ట్ 2 months లో వచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినప్పుడు లాస్ట్ 2 months లో. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొదటి సంవత్సరం తర్వాత నుంచే మొదలైపోయింది. మరి 1 year నుంచి అయితే చాలా ఉధృతంగా ఉంది ఆ వేవ్. మరి మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత అది ఇంకా ఉధృతమై ఎక్కడ పెట్టినా అంటే వచ్చే తెలుగుదేశం మన టౌన్ లో, మన జిల్లాలో లేదా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో కాదు, ఈ యొక్క మాట, ఈ యొక్క వచ్చే తెలుగుదేశం అనేది పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా ఇట్లా పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా అదే డిస్కషన్. అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉండారో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ బంధువులు, మిత్రులు ఫోన్లు చేస్తూ డిస్కషన్లో వాళ్ళు డిస్కస్ చేయటం. ఎవరైనా బయట ఆంధ్రాలో తప్ప బయట ఉన్న ఏ తెలుగువాడైనా ఈరోజు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని. నేను ఛాలెంజ్, 8 హాస్పిటల్ మీరు పొగతోటలో లీజు తీసుకుంది వాస్తవం కాదా? మీ తమ్ముడు మెడ్రాస్ నుంచి, ఒంగోలు నుంచి అన్నీ తెచ్చి మందులు బ్లాక్లో అమ్మింది వాస్తవం కాదు. ఇంజక్షన్లు ప్రజలు అయ్యో రామా చచ్చిపోతున్నారంటే నువ్వు మంత్రిగా ఉండి మీ తమ్ముడు చేత బ్లాక్లో అమ్మిస్తావా? 8 హాస్పిటల్లో కోట్లు సంపాదించింది వాస్తవం కదా? దాదాపు 16 కోట్లు. నీకు ఎన్ని కోట్లు నీ భాగం ఎన్ని కోట్లు? నువ్వు మా నారాయణ గారిని అంటావా? మా నారాయణ గారు హాస్పిటల్ మొత్తం ఇచ్చేశాడు. ప్రతి దగ్గరికి అందరికీ ఆ రోజు సరుకులు పంపించాడు, ప్రతి ఏరియాకి పంపించాడు, ప్రతి చేశాడు. అంతే. పిల్లికి బిచ్చం ఎవరు పెట్టరమ్మా? పిల్లి వచ్చి నాకు బిచ్చం పెట్టమని అడగదు, నిన్నేను అడగద్దేమో, ఎందుకంటే పరిగమాలోడు కాబట్టి నీ కాడికి వస్తుంది పిల్లిలో. మా కాడికి వచ్చేది సింహాలు. అందుకని గుర్తుపెట్టుకో అనిల్, ఒక్కటే నీకు చెప్తున్నా, నీకు టికెట్ రాదు, నీకు ఇవ్వాలా వద్దా అనేది అందరూ వ్యతిరేకం చెప్తున్నారు. అంత మంచి పేరుంది నీకు. జిల్లాలో ఎంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ, అందరూ కూడా నీకు టికెట్ ఇద్దంటున్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎస్ఐ అజయ్ కుమార్ సూచించారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశానికి ఆయన హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మనుబోలులో ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువతకు మండల స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎస్ఐ అజయ్ కుమార్ తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు తరచూ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పండుగ రోజుల్లో గ్రామానికి వచ్చిన యువకులకు పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. వందలతో జాగ్రత్తగా ఆడిపించి వాళ్ళందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన బొమ్మిరెడ్డి పార్థిరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో విజయం సాధించిన మనుబోలు సంగమేశ్వర టీం కి, తర్వాత మనుబోలు మెయిన్ టీం కి ఇద్దరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరు గేమ్ అనేది ఒక ఉల్లాసం, అది ప్రతి ఒక్కరు వచ్చి ఆడితే సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఇక్కడ ఇంతమంది వచ్చి మీడియా మిత్రులు కానీ, తర్వాత ప్లేయర్స్ కానీ, తర్వాత మనుబోలు మండల పెద్దలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఇంత హ్యాపీగా మంచిగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపి ఇలాగే అందరికీ మంచిగా ఇచ్చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా బొమ్మిరెడ్డి పార్థిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన 36 టీంలు కూడా అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ సంబరాల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమం నిర్వహించడం, ఏదో ఒక నిర్వాహకులు వచ్చి ఈ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దీనిలో గెలిచిన వారే కాకుండా మిగతా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ప్లేయర్ కి కూడా నేను ఇంతవరకు ఒక పద్ధతిగా 36 టీములకు కూడా నేను వాళ్ళు కూడా అభినందిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు ఓటములనే ఎక్కడా కూడా ఆ తేడాలు లేకుండా అందరూ కలిసి ఒక పద్ధతిగా ఎక్కడా గొడవలు లేకుండా శుభ్రంగా ఈ ఫైనల్స్ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చినటువంటి పార్టీని ఖచ్చితంగా మనం కొంత ప్రశంసించాల్సిన అవసరం ఉంది. పార్టీస్పరిటీ మామూలుగా సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి మనస్తత్వం. దివంగత నాయకుడు మా గురువేణులు పెద్దలు శ్రీ బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు జ్ఞాపకం వస్తా ఉంటాడు. ఈ పిల్లలలో అభేదాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సోషల్ వర్కర్ గా సాంఘిక కార్యకలాపాల్లో కానీ, ఏదైనా అట్టడుగు హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కానీ మమేకం వైపు మనకు పోదామన్న ఉద్దేశం పార్థివరెడ్డిలో పూర్తిగా ఉంది. బొమ్మిరెడ్డి పార్థివరెడ్డికి నేను కోరుకునేది, నేను విషయం చెప్పేది, వాళ్ళ జయజిత్తాత పేరు మీద బొమ్మిరెడ్డి లక్ష్మీ నరసారెడ్డి పేరు మీద చాలా సంవత్సరాల క్రితం మన పక్కనే ఇక్కడ ఒక స్టేడియం ఉంది. దాన్ని ఎన్నో రోజుల నుంచి దివంగత నాయకులు బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు పాపం దాన్ని కట్టాలని, తన కుటుంబ సభ్యులందరితో మాట్లాడాలని మనుబోలు అంబేద్కర్ కాలనీలో స్కూల్ కు రిపేర్లు చేసి అక్కడ కూడా విద్యని ప్రోత్సహించడం, పిల్లలను కూడా అందరినీ ప్రతి ఒక్కరిని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న పార్థేశ్వరుడికి మనుబోలు మండల ప్రజల తరఫున, మనుబోలు తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క క్రీడాకారుడికి స్ఫూర్తిగా తీసుకొని ఒక క్రికెట్ నే కాకుండా ప్రతి ఆటని ఒక మా ఆటగా తీసుకొని మంచి పేరు తెచ్చి మనుబోలుకి, మనుబోలు మండలానికి, ఈ జిల్లాలను కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెస్తారని, అదేవిధంగా గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభా వేదికను అనుసరించిన ప్రెసిడెంట్ కంచె పద్మమ్మ గారికి, మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ సార్ గారికి, నెట్ క్యాప్ డైరెక్టర్ భాస్కర్ గారికి, బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, కోటేశ్వర గౌడ్కి, కమలాకర్ రెడ్డికి, ఏలూరు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొమ్మిరెడ్డి పాందీశ్వర్ రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, నెట్ క్యాంప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గ కన్వీనర్ ముంగర రవీంద్రారెడ్డి, ఏలూరు భాస్కర్ రెడ్డి, దాసరి ప్రభాకర్ గౌడ్, కోటేశ్వర్ గౌడ్, కంచిమణి తదితరులు పాల్గొన్నారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం సీతారాముల విగ్రహాలతో గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో అర్చకులు రవిగోపాల్ శర్మ, సాయి, మూర్తి, స్థానికులు ఆవులు ప్రభాకర్, దువ్వూరు మునిరెడ్డి, చంద్రారెడ్డి, రాధారెడ్డి, సాయిరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రాముడికి, అయోధ్య రాముడికి. అయోధ్య నగరంలో ఏర్పాటు చేసినటువంటి బాలరామ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలోని రామాలయంలో భక్తుల సందోహంతో, రామ నినాదంతో సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా నగర సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకారం చేసి జయప్రదం చేయగలరని, శ్రీరాముని ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాం. సాయంత్రం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో మహిళలు అందరూ కూడా 5 దీపాలు వెలిగించి రామనామ స్మరణ చేసి ఈ విగ్రహ ప్రతిష్ట, అక్కడ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న గౌరవనీయులందరికీ కూడా మనం ఇక్కడ చేసినటువంటి విధానాన్ని వాళ్ళకు తెలుపుకోవాలని, అయోధ్య వరకు ఈ రామనామ స్మరణ వినపడాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూలూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొని స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైకాపాతోనే అభివృద్ధి, సంక్షేమం. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, అంజాద్ బాషా ఎమ్మెల్యేలు. టీడీపీ హయాంలో నగరంలో 90% అభివృద్ధి పనులు పూర్తి చేశాం. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకుని చిల్లకూరు మండలంలోని తిక్కవర గ్రామంలో సీతారాములకు విశేష పూజలు. అనంతరం విగ్రహాలను ఊరేగిస్తూ శోభాయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.